జేఎన్టీయూ జీబీ వచ్చేసరికి ఇంతకు ముందుతో పోల్చినట్టయితే చాలా స్పీడ్గా రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తూ ఉన్నది. అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇంకా మిగిలిందల్లా ఏంటి 1-2 బీటెక్ R23 కానీ R20 కానీ R19 కానీ R16 కానీ సప్లీ అనమాట ఇది. సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి. సో ఇక దీనికన్నా ముందు నిన్న 3-2 బీటెక్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసింది అనమాట. పోల్ కూడా కండక్ట్ చేసాం. ఈజీఐ పాస్, టఫ్ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని 4 ఆప్షన్స్ వచ్చి ఆ పోల్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉండబోతుందో చెప్తాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చండి. టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశానండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా. ఇక సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ వస్తాయండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే 1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వాటి రిజల్ట్స్. 1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకునే పోయే ముందు 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఇక్కడ పోల్ చూస్తున్నారు కదా. సో 54% మంది ఈజీఐ పాస్డ్ అని పెట్టారండి. ఇంతవరకు రిలీజ్ అయిన రిజల్ట్స్ అన్నింటిలో కూడా సప్లీ వాటిల్లో ముఖ్యంగా ఇది బాగా ఈజీగా జరిగిందండి పేపర్ వాల్యుయేషన్. మీరు భయపడాల్సిన పని లేదు. ఇక 1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో పేపర్ వాల్యుయేషన్ అయితే మీకైతే ఫస్ట్ ఇయర్ బేసిక్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి అది కూడా వచ్చేసరికి సప్లీలో కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం దీంతో పోలిస్తే కొంచెం టఫ్ అనే అనుకోవాలి. కాకపోతే మీరు కనుక కంటెంట్ కనుక రిప్రజెంట్ చేయగలిగితే పాస్ అవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇక రిజల్ట్ ఎప్పుడు వచ్చేదానికి ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది అయిన తర్వాత ఈ రిజల్ట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ మ్యాప్ చేసిన తర్వాత డేటాబేస్లో క్రియేట్ చేసి ఇది మొత్తం కూడా లింకులు రిలీజ్ చేస్తారు. అయితే ఈ మంత్ 13వ తారీఖు లోపు మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేస్తారండి. ఎగ్జాక్ట్ డేట్ అనేది నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా అయితే 13వ తారీఖు లోపు అయితే మీకు ఈ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా. ఈ వీక్ ఎండ్కి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తాను, వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.